అంటే దివ్యాంగులకు సంబంధించి ఏ సమస్యలు వచ్చినా ఆ సమస్యల మీద పరిష్కార మార్గాల కోసం పార్టీ ఆదేశాల మేరకు వారి కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. దివ్యాంగులు దురదృష్టవశాత్తు కొన్ని లోపాలతో జన్మించిన సమాజంలో ఒక అంతర్భాగం. దాంతోపాటు నేను చాలా సందర్భాల్లో పరిశీలిస్తూ వస్తున్నా, ఏదైనా చిన్న వైకల్యం ఉంటే మనకు అడ్వాంటేజ్ కూడా భగవంతుడు ఇస్తాడు. కొన్ని చూసినప్పుడు నాకు రాజకీయాల్లో జైపాల్ రెడ్డి గారు 2 కాళ్ళు ఉండవు, కళ్ళ మీద నడుస్తాడు. కానీ రాజకీయంగా సమాజపరంగా చాలా పెద్ద అవగాహన చూపించినటువంటి వ్యక్తి. కేంద్ర మంత్రిగా చేశారు, రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర వహించారు. నడవలేడు, అయినా కూడా ఆయన అంత ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వ్యక్తులు. సో వారికి ఎక్కడో ఒక చోట అడ్వాంటేజ్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలా సమాజంలో చాలామంది ఏదో మనకి ఒక అవయవం లేదనో లేదా మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయనో కాకుండా వారికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కలిగినటువంటి రంగాల్లో ముందుకు వెళ్ళి కృషి చేసి వారు ఒక మంచి పౌరులుగా మంచి నాయకులుగా ఎదిగినటువంటి సందర్భాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు అవగాహన చేసుకోవాలని, ఇలా వైకల్యం ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం కానీ లేదా సమాజంలో లో లెవెల్లో ఉన్నామనే భావన కానీ లేని పరిస్థితి ఒకటి రావాలి, మీకు మంచి గౌరవం దక్కాలి అనేటువంటి భావనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మీ అందరినీ ఇక్కడ సమావేశపరచడం, దాంతోపాటు మంచి మాటలు చెప్పే కార్యక్రమాన్ని కల్పించినటువంటి మిత్రులు అగస్టిన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అనేక కార్యక్రమాల్లో మీరు కూడా నిమగ్నం అవ్వాలని, మీ సమస్యల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీరు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.